ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెలవారీ సమావేశం జిల్లా అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన నిర్వహించారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో గల పెన్షనర్స్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ నెలలో పుట్టినరోజులు జరుపుకుంటున్న పెన్షనర్లచే కేకులు కట్ చేయించి వేడుకలు జరిపారు. తదుపరి రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ పార్లమెంట్లో చట్టబద్ధత చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగజ్జీవన్ రామ్ చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ చట్టబద్ధత చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పెన్షనర్లకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు సహకరించిన న్యూరోస్టార్ హాస్పిటల్స్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈహెచ్ఎస్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకరాజు, కోశాధికారి శేషగిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెలవారీ సమావేశం 5వ తారీఖు జరగవలసింది 6వ తారీఖుని ఏర్పాటు చేయడం జరిగింది. 5వ తారీఖుని బాబు జగజ్జీవన్ గారు జన్మదినం కాబట్టి ఆయన 119 సంవత్సరాలు వారు చేసిన సేవలకి దళితుడిగా ఉంటూ ఉప ప్రధానమంత్రి అయ్యారు. మరి దానికి కూడా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముందు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో రాజధానిగా ఏర్పడినటువంటి అమరావతి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మేము ఈ సభామూలకంగా జై అమరావతి అంటూ కేక్ కట్ చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు మన న్యూరోస్టార్ నుంచి 2 ప్రముఖ డాక్టర్లు అయినటువంటి హార్ట్ మీద కానీ న్యూరో సర్జన్ మీద కానీ వారు రావడం, ఇంచుమించు వారందరూ కూడా పైన ఈ ఈసీజీ అయితే కానీ 2D ఎక్కువ అయితే కానీ బీపీ షుగర్ అయితే కానీ అన్ని సేవలు కూడా ఉచితంగా చేస్తున్నారు. మరి ఈ సదవకాశాన్ని అందరూ కూడా మా పెన్షనర్స్ ఉపయోగించుకుంటున్నారు. మరి వారికి కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక హార్ట్ స్పెషలిస్టు, ఒక న్యూరో సర్జన్ రావడం అన్నది మాకు చాలా గర్వకారణం. మరి ఇద్దరు ఒకేసారి వచ్చి ఇక్కడ ఇంచుమించు 150 మంది 200 మందికి వారు చేయడం అన్నది చాలా గర్వించదగిన విషయం. మరి వారికి కూడా ఈ సభామూలకంగా ఈ పత్రికా మూలకంగా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, మరి శాస్త్రి గారు కూడా ఈ రోజున అంటే 23 తారీఖుని ఈహెచ్ఎస్ మీద వారిని కమిటీ మెంబర్గా వేయడం జరిగింది. ఈహెచ్ఎస్ కమిటీ 12 మెంబర్స్ అంటే వారికి ప్రత్యేక హోదా ఏంటంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేకంగా వారిని నియమించడం జరిగింది. ఆ జీవో కూడా 251 23/3/26 ఇవ్వడం జరిగింది. మరి వారిని కూడా ఈరోజు సత్కరించడం జరిగింది. మరి మీ పత్రిక మూలకంగా కూడా ఈ క్యాంపు గురించి కానీ లేకపోతే అదేవిధంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు చేసిన దళితుడు అయినటువంటి 112 సంవత్సరాలు అయినటువంటి వారి గురించి కానీ, అదేవిధంగా ఈరోజు మా ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్ ఇంచుమించు ఇదే నెలలో పుట్టడం ఇబ్రహీం గారు అయితే కానీ, వెంకటరావు గారు అయితే కానీ, మన శాఖీర్ గారు, ఆదినారాయణరావు గారు వీరందరికీ కూడా వారి చేత ఈ కేక్ కట్ చేయడం కూడా జరిగింది. మరి దీనికి మరి ఇతర విషయాలన్నీ కూడా మన డిఆర్ విషయాలు అయితే కానీ లేదా మన ఇన్కమ్ ట్యాక్స్ మీద అయితే కానీ మా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ పత్రికా మూలకం మీ అందరికి కూడా మరొకసారి ప్రతి నెల మీరు వచ్చి ఇక్కడ వచ్చినందుకు అందరికి కూడా మీ అందరికి కూడా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాం.